నమస్తే, వెల్కమ్ టు స్కిల్ స్కూల్. भारत मेरा देश है और समस्त भारतीय मेरे भाई बहन है. Poor pleasant girl, and she was in a village and helping their parents and studying in a school. Democracy means by the people, to the people, for the of the people. Used in self-driving cars and for driving purpose and also for children with special needs, and we represent it to the retired IAS Ajay Mishra, and we got second prize. గత వారం రాజ్ భవన్ ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, దీనికి సంబంధించి కూడా చాలా విశేషాలు చూస్తూ అవన్నీ కూడా ఈ వారం మనం స్కిల్ స్కూల్లో చూద్దాం. పదండి. ఐదు 500 పుస్తకాలున్న కళలు మాత్రం 1000. డెస్క్ చిన్నదే కావచ్చు, డ్రీమ్స్ మాత్రం XXL సైజ్. సో ఇప్పుడు మనం లైబ్రరీలోకి వెళ్తున్నాం. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, సో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లైబ్రరీలోకి వెళ్దాం. ప్రస్తుతం మనం లైబ్రరీలో ఉన్నాము. రాజ్ భవన్ గవర్నమెంట్ స్కూల్. సో ఇక్కడ మనతో పాటు తెలుగు టీచర్, అదేవిధంగా ఇన్ఛార్జ్ కూడా వీరు లైబ్రరీకి. సో లైబ్రరీలో మాట్లాడొద్దు, కానీ వీటి గురించి తెలుసుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది. సార్ నమస్తే. నమస్కారం గురువు గారు. మీ పేరు సార్? నా పేరు రామచంద్రం, తెలుగు టీచర్ను. అదేవిధంగా లైబ్రరీకి కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. సో ఎన్ని పుస్తకాలు ఉంటాయి ఇందులో? దాదాపుగా మా లైబ్రరీలో 4000కు పైగా పుస్తకాలు ఉన్నాయి సార్. అంటే ఇది పాఠశాలకు గుండెకాయ లాంటిది. గ్రంథాలయం అని పిలవకుండా మేము శాతవాహన గ్రంథాలయం అని కూడా పేరు పెట్టుకున్నాము. మన తెలంగాణను శాతవాహనులు పరిపాలించారు కదా, వారి యొక్క గొప్పతనం ఎప్పుడు మనం తలుచుకోవాలని మేము శాతవాహన గ్రంథాలయం అని పేరు పెట్టుకున్నాం సార్. తర్వాత రోజు ఎంతమంది స్టూడెంట్స్ దీంట్లో చదువుకుంటుంటారు? దీంట్లో ఎక్కువగా ఏ పుస్తకాలు చదువుతుంటారు? కథలకు సంబంధించిన పుస్తకాలు చదువుతారు సార్. పాఠ్య పుస్తకాలలో ఎక్కువ కథలు ఉండకపోవచ్చు. లైబ్రరీకి వచ్చినామంటే వాళ్ళకి ఇష్టమైన కథలు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ జాతక కథలు కావచ్చు, బుద్ధుని కథలు కావచ్చు, మర్యాద రామన్న కథలు కావచ్చు, భాగవత కథలు కావచ్చు, చందమామ కథలు కావచ్చు, పరమానందే శిష్యుల కథలు కావచ్చు. ముఖ్యంగా వాళ్ళ జ్ఞానాన్ని పెంచే అటువంటి కథలు ఎలాంటి కథ అయినా ఇక్కడ మా లైబ్రరీలో దొరుకుతుంది పిల్లలకు. సో అట్లాగే సార్, ఇప్పుడు దీంట్లో ఓన్లీ కథలు లేదంటే పురాతనమైన ఉదాహరణకు లేదంటే స్కూల్ బుక్స్ కూడా ఉంటాయా? స్కూల్ బుక్స్ వాళ్ళకు ఇస్తాం కదా సార్, పాఠ్యేతర పుస్తకాలు, పాఠ్యేతర పుస్తకాలు ఉంటాయి. అష్టాదశ పురాణాల నుండి మొదలు పెడితే రామాయణం, మహాభారతం, భాగవతానికి సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకం మా లైబ్రరీలో దొరుకుతుంది, పిల్లలకు అందుబాటులో ఉంది. మేము ప్రాజెక్టు వర్క్ ఇచ్చినా కూడా పిల్లలు లైబ్రరీకి వచ్చి మా దగ్గర పుస్తకాలు తీసుకొని ప్రాజెక్టు వర్క్ సేకరించుకొని రాయగలుగుతారు. ఎక్కువగా ఏ క్లాస్ స్టూడెంట్స్ దీంట్లోకి వస్తుంటారు? 6th నుండి 10th వరకు వస్తారు. అందరూ 6th నుండి 10th వరకు వస్తారు. ప్రతి క్లాస్ 6th క్లాస్ వచ్చేసి వారానికి 2 సార్లు మేము లైబ్రరీకి తీసుకొస్తాము పిల్లలను. 7th క్లాస్ కూడా అంతే, వారానికి 2 సార్లు లైబ్రరీకి వస్తారు. అంటే వీక్లీ 2 times 1 time అట్లాగే ఉంటుందా? అంటే అట్లేం కాదు. ఇప్పుడు ఈ రోజు రేపు 6th క్లాస్ వచ్చిరంటే మళ్ళీ నెక్స్ట్ 2 days 7th క్లాస్ అట్లా తీసుకొస్తాం. అంటే ఒకేసారి అవుతాయి? ఒకేసారి అవుతాయి, ఎందుకంటే ఇందులో ఒక 100 మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్ పేపర్స్ కూడా ఇక్కడ న్యూస్ పేపర్స్ అంటే ఉంటాయి సార్, న్యూస్ పేపర్స్ కూడా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ప్రభుత్వ పాఠశాలల్లో 4000కు పైగా పుస్తకాలు దీంట్లో పెట్టారు. సో పూర్తిగా కూడా దాంట్లో పాఠ్యేతర పుస్తకాలే అన్నీ ఉంటాయి. సో కథల దగ్గర నుంచి, చరిత్ర దగ్గర నుంచి, ప్రజెంట్ ఏం జరుగుతోంది అన్నీ కూడా. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళు ఏదైనా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలన్నా దేనికైనా కానీ ఈ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు చాలా అవసరం కాబట్టి సో ఇప్పటి నుంచే 6వ తరగతి నుంచే 10వ తరగతి వరకు పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ లైబ్రరీలో వాళ్ళకి తమకు నచ్చినటువంటి బుక్స్ కూడా చదువుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొద్దిమంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం మనం. మీరు ఏ క్లాస్? 10th ఏ. ఈరోజు అంతా 10th వాళ్ళ ఇక్కడ లైబ్రరీలో? సో ఎక్కువగా లైబ్రరీలో ఏ బుక్స్ చదువుతుంటారు? తెలుగు స్టోరీస్, కథలు, ఇంకా మహాభారతం చాలా బుక్స్ ఉన్నాయి, చదువుకుంటాం. ఎంత టైం ఇక్కడ ఉంటారు మీరు? 45 minutes, వీక్లీ 2 times. ఖచ్చితంగా ఈ పుస్తకాలు మీరు చదువుతారు. చదివి దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే
గురుగారిని అడుగుతాం. అడుగుతారు ఏంటిది దీనికి సంబంధించి ఎంతవరకు మీకు ఉపయోగపడుతోంది లైబ్రరీ అంటే ఏం చెప్తారు? కథలు మనం తెలుసుకుంటాం, వాటి గురించి మంచి కథలు కాకుండా ఇంకేమేమి ఉంటాయి ఇక్కడ? మహాభారతం అవన్నీ ఉంటాయి, చరిత్రకు సంబంధించి చరిత్రకు సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో అన్ని కరెంట్ అఫైర్స్ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుంది, మీరు చదువుకుంటారు. మీ పేరు? హేమవర్షి. మీరు 10th? 10th సార్. సో ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది లైబ్రరీ మీకు? అంటే నీతులు తెలుసుకుంటాం, ఎట్లుండాలి సమాజంలో, అవి ఇవన్నీ స్టోరీ ద్వారా ఒక నీతి అనేది తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఈ చదవడం అలవాటు చేసుకోవడం కూడా ఎంతవరకు ఇంట్రెస్ట్ కలుగుతోంది చదువు మీద? చదవడం ద్వారా రీడింగ్ అనేది ఫాస్ట్ వస్తుంది, ఇంకా తెలియనివి కూడా తెలుసుకుంటాం. మీ పేరు? నా పేరు ప్రవళిక. ప్రవళిక. సో ఏం బుక్ చదువుతున్నారు ఈరోజు? నేను స్వాతంత్ర గంధం చదువుతున్నాను. గాథ కాదు. సో ఏంటి దాంట్లో ఏం నచ్చింది? అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా పరిమళించారు, ఇంకా భారతదేశం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎలా ఫ్రీడమ్ తీసుకున్నది అనేది హిస్టరీని కొంచెం క్లారిటీ తెచ్చుకుంటాను, తెలుసుకుంటున్నారు. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఉన్నత చదువులు పెద్దగా ఇంకా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు గ్రూప్స్ కూడా ఉపయోగపడతాయి కదా? ఎట్లా వచ్చింది స్వాతంత్రం, ఏంటి అసలు దాని చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా చదువుతున్నారు. మీరమ్మా ఏం పేరు? నా పేరు రుచిత. రుచిత. ఏం చదువుతున్నావు? ఏం బుక్? స్వామి వివేకానంద గురించి. సో ఆయనవి ఇష్టమా మీకు? సూక్తులు అన్నీ కూడా. ఏం చదువుతున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఏంటది? ఆయన చెప్పిన నీతి మాటలన్నీ నేర్చుకున్నాను. సో ఏంటి మీరు దీంట్లో బాగా నచ్చింది ఏంటి మీకు? తొలి పలుకు అనే. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు తొలి పలుకు అంటే, అంతేనా? ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా ఏర్పాటు చేశారంటే చాలా గొప్ప విషయం. ఇప్పటివరకు చదువులు, తర్వాత ఎక్స్పెరిమెంట్స్, లైబ్రరీ ఇవన్నీ కూడా చూసాం కదా. ఇప్పుడు ఆటల గురించి మనం తెలుసుకుందాం. పీటీ సార్ పీరుకొండ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఏంటి అసలు ఆటలకు సంబంధించి కూడా చాలా చక్కగా వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ కూడా ఈ రాజ్భవన్ స్కూల్లో కనిపిస్తోంది, ప్రభుత్వ స్కూల్లో. ఎట్లాంటి జాగ్రత్తలు ఎట్లాంటివి తీసుకుంటున్నారు మీరు దీనికి సంబంధించి? మన రాజ్భవన్ను బాయ్స్ అండ్ గర్ల్స్ను 4 గ్రూపులుగా విభజించడం జరిగింది సార్. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక టోర్నమెంట్ ఉంటుంది. మా దగ్గర మెయిన్ కాన్సన్ట్రేషన్ త్రోబాల్, ఖోఖోలు ఉన్నాము. ఓకే. సో గత 5 ఏళ్ల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఈ సంవత్సరం కూడా 5 మంది నేషనల్స్ త్రోబాల్కి వెళ్ళారు, అదేవిధంగా 2 ఖోఖో నేషనల్స్కి వెళ్ళారు. సో ఎవ్రీ పీరియడ్లో మాకు ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట వాళ్ళకి ప్రత్యేకంగా. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వచ్చా? మనకి స్కూల్లో 6 to 10th ఉంటుంది సార్. 6th క్లాస్ మినిమం 6th and 7th 8th వచ్చేసి జూనియర్ టీమ్గా తీసుకుంటాము. సో 9th 10th వచ్చి సీనియర్ టీమ్గా. మండల్ లెవెల్లో ఖోఖో జరిగినప్పుడు 4 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది, 4 విన్నింగ్ ప్లేస్లో. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నప్పటికీ కూడా 6వ తరగతి నుంచి మీరు ఈ ఫిజికల్ గేమ్స్ అన్నది పీటీ అంటే పీటీ డిపార్ట్మెంట్లో పనిచేసేసి 6 to 10th క్లాస్ వరకు ఉంటుంది అనమాట. 1 to 5 ప్రైమరీ క్లాసెస్ కాబట్టి వాళ్ళకి మన దగ్గర ట్రైనింగ్ మనం 6th నుంచి 10th వరకు ఉంటుంది. పాండమిక్ బిఫోర్ డైలీ స్కూల్ అయిన తర్వాత కూడా 4 to 6 స్పెషల్ కోచింగ్ ఉండేది. ఓకే. సో దాన్ని బట్టి పిల్లల అటెండెన్స్ పెరుగుతుంది, మాకు పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ చైల్డ్ కూడా పెరుగుతుంది. ఎంతవరకు ఇది యూజ్ అవుతుంది అంటారు? ఇక్కడ డైలీ పీటీ పీరియడ్స్ ఉంటాయి సార్. మీరు గమనిస్తే గేమ్స్ ఉన్న పీటీ రోజు ఆ క్లాస్ యొక్క అటెండెన్స్ పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనము డిసెంబర్లో స్పోర్ట్స్ డే జరుగుతున్నది. సో ఆ క్లాస్ అటెండెన్స్ పెరిగి వస్తుంది. ఎందుకంటే పిల్లలు అన్నది చదువుతో పాటు, చదువుకి ఇంపార్టెన్స్ జనరల్గా సైకాలజీ ఆఫ్ చైల్డ్ ఏదో ఒక గేమ్ ఆడాలన్న ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. సో ఆటలంటే ప్రేమ, అభిమానం ఉంటుంది, ఆడుకోవచ్చు అనే దీంతో ఆ రోజు గేమ్స్ పీరియడ్ ఉన్న రోజు అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది క్లాస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు అన్ని వాలీబాల్, త్రోబాల్, ఖోఖో, కబడ్డీ అన్ని గేమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏమున్నాయి సార్? ఏమేమి ఉన్నాయి? ఇంకా మన దగ్గర మెయిన్ కాన్సన్ట్రేషన్ వాలీబాల్ ఉంది సార్, త్రోబాల్ ఉంది, ఖోఖో మీద చేస్తుంది. ఈ 3 గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సార్. సో అంటే మానసిక వికాసం ఎంతనో శారీరకంగా కూడా పిల్లలు 100% చాలా బలపడతారు. ఇప్పుడు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు ఫిట్ గా ఉంటేనే రేపు ఛాంపియన్స్. దేంట్లో మీరు కొట్టారు సార్ ప్రైజ్? మేము త్రోబాల్ అండ్ ఖోఖోలో. ఏది నేషనలా? నేషనల్. ఒకసారి ఆ నేషనల్ టీం ఏదైతే ఉందో వాళ్ళతో ఖోఖో ఒకసారి ఆడిపిద్దాం. రైట్. ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి నేషనల్కి వెళ్తున్నటువంటి టీం
వీళ్ళని చూస్తూ ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. త్రోబాల్కి సంబంధించి పేరు రిషి రిషి రిషి. సో ఏంటి త్రోబాల్ అంటే బాగా ఇంట్రెస్ట్? మస్తు ఇంట్రెస్ట్. ఈ స్కూల్కి వచ్చినాక ఇంకా కొంచెం సార్ ప్రాక్టీస్, దానివల్ల మాకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అయింది, మా గేమ్ ఇంప్రూవ్ అయింది. ఈ స్కూల్ వల్ల ఇప్పుడు మేము నేషనల్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఏ ఇయర్లో ఇక్కడ జాయిన్ అయ్యారు? ఏ క్లాస్లో? 6th క్లాస్లో జాయిన్. నుంచి మీరు ఇప్పుడు ఏ క్లాస్? ఇప్పుడు 10th. ఓకే ఓకే. మీరు? నాది ఇప్పుడు సెకండ్ నేషనల్. నా పేరు విఘ్నేశ్వర్. సెకండ్ నేషనల్? నా సెకండ్ నేషనల్. ఫస్ట్ నేషనల్ ఏమైంది? జూనియర్ నేషనల్స్కి వెళ్ళాను. ఇప్పుడు సీనియర్ నేషనల్స్. అప్పుడు ఏమైంది జూనియర్? అప్పుడు 4th ప్లేస్ వచ్చింది తెలంగాణ. ఓకే ఓకే. అయినా గట్టిగానే ప్రయత్నం చేశారు. రైట్. మై సెల్ఫ్ లోకేష్ సాయి. ఐ యామ్ ఫ్రమ్ 10th B. I am playing first time nationals. నేషనల్ ఎట్లా అనిపిస్తుంది? ప్రాక్టీస్ ఎట్లుంది ఏంటి? మంచిగా ఉంది. పీటీ సార్, పీటీ టీచర్. ఇప్పుడు చదువుకోవడం ఆడుకోవడమేనా? చదువు కూడా సార్ ఉందా? చదువు రెండు బ్యాలెన్స్ చేస్తారా? ఎస్ సార్. రైట్. చూస్తున్నారు కదా, రెండు బ్యాలెన్స్ చేస్తూ ఆటలతో పాటు, అంటే చదువుతో పాటు ఆటలు కూడా. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ప్రైజ్ రావాలి, వస్తుంది. మీరు ఆ విధంగా కూడా ప్రాక్టీస్ కూడా చూశాను నేను, అట్లా చేస్తా ఉన్నారు. ఖోఖోనా? ఖోఖో నేషనల్. ఇంతకు ముందు ఆడేవా? ఇంతకు ముందుకు మా జశ్వంత్ ఆడింది సార్. జశ్వంత్. ఏం పేరు? మనీష్ రాజ్ సార్. మనీష్ రాజ్. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఆడేది? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? ఏంటి అంటే చదువు ఆటనేనా, చదువులు కూడా ఉందా? ఆట చదువు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ రోజు చేస్తున్నారా? ప్రాక్టీస్ బి పోతూ కొనసాగిస్తున్నారు సార్. రైట్. చూస్తున్నారు కదా, పిల్లలు ఆటల్లో చదువుల్లో కూడా చాలా మంచిగా రాణిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ పాఠశాలలో. చూస్తున్నా. పీఈటీకి సంబంధించి ఇద్దరు ఉన్నారు, ఇందాక మనం మాట్లాడాం. ఇప్పుడు లత మేడం గారు కూడా ఉన్నారు, టీచర్ పీఈటీ. మేడం నమస్తే. నమస్తే సార్. రైట్ మేడం, అంటే ఎట్లా ఉంది అమ్మాయిలు ఏ విధంగా రాణిస్తున్నారు చదువుతో పాటు ఆటల్లో కూడా? అవునండి, కంపల్సరీ చదువుతో పాటు ఆటల్లో కూడా. మా స్కూల్ రాజ్భవన్ అంటేనే బ్యాండ్ కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ మేము మండల్ లెవెల్లో కానివ్వండి, జిల్లా స్థాయిలో. గర్ల్స్ కూడా సార్. ఏ గేమ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు? త్రో బాల్ సార్. ఈ రెండేనా నేషనల్ వరకు? నేషనల్. సో ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటుంది? అంటే ఎవ్రీ ఇయర్, మామూలుగా నేను 2 years అయిందండి. అంతకుముందు సార్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ నేషనల్స్, మళ్ళీ తైక్వాండో, ఖోఖో, కరాటే అవన్నీ కూడా ఉన్నాయి. గర్ల్స్ నిజంగా ఫిట్ గా ఉంటేనే వాళ్ళు నిజంగా కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగుంటుంది. అంతేనా? కరాటేలో కూడా అమ్మాయిలు ముందంజలో ఉన్నారు సార్. నేషనల్స్, ఇంటర్నేషనల్ ఆడారు. ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉన్నారు? త్రోబాల్ కావచ్చు, ఖోఖో దాంట్లో సూపర్ సార్. సూపరా? సూపర్. నేషనల్స్ వరకు వెళ్ళారు మా పిల్లలు. ఇప్పుడు 3 members, 3 boys కూడా నేషనల్స్కి వెళ్తున్నారు. ఖోఖోలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2 boys సెలెక్ట్ అయ్యారు నేషనల్స్. ఈ ఇయర్ కూడా సేమ్ అదే విధంగా సెలెక్ట్ అయ్యారు. ఇంట్రెస్టా? ఏం ఆడతావు ఎక్కువ? ఖోఖోనా? ఏమైనా ప్రైజ్ వచ్చిందా ఏమైనా? చదువుతో పాటు ఆటలా లేదంటే ఓన్లీ ఆటలేనా? చదువుతో పాటు ఆట. ఏం పేరు? నా పేరు వైజయంతి మాల సార్. ఓకే. ఏం ఇంట్రెస్ట్ ఎక్కువ? ఖోఖో సార్. ఖోఖోనేనా? రైట్, థ్యాంక్ యూ. రైట్. చూస్తున్నారు కదా, అంటే గర్ల్స్ కూడా మేము దేంట్లో తక్కువ కాదు అనే విధంగా కూడా ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నారు. ఆటలకు సంబంధించి కావచ్చు, చదువుకు సంబంధించి ఈ ప్రభుత్వ పాఠశాల. ప్రజెంట్ 4th క్లాస్ దగ్గర ఉన్నాం, ఏ సెక్షన్. ఒకసారి వెళ్ళి అక్కడ టీచర్తోని, అదేవిధంగా అక్కడ పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. హలో మేడం, మీ పేరు? గాయత్రి. మీరు ఏ క్లాస్ చెప్తుంటారు ఇక్కడ? ప్రైమరీ కాబట్టి మేము అన్ని క్లాసెస్ చెప్పాలి, అన్ని చెప్పాలి. ఎవ్రీ సబ్జెక్ట్ వీ విల్ కవర్ ఇట్ బికాస్ వీ హ్యావ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద టీచర్స్. సో వీ హ్యావ్ డివైడెడ్ ద టీచర్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అంటే ప్రైమరీకి ఎక్కువ లేరు స్కూల్స్లో, ఎక్కువ ఉండదు సార్. అంటే ఇప్పుడు సరిపడా ఇస్తున్నారు గవర్నమెంట్. ఈ స్కూల్లోనైతే మాకు సరిపడా ఇప్పుడు వచ్చాయి కాబట్టి మేము సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటున్నాం ఇప్పుడైతే. ఎట్లా ఉంది మేడం, అంటే ప్రభుత్వ పాఠశాల అనగానే బయట గవర్నమెంట్ స్కూల్ అనగానే ఎట్లుంటుందో ఏమో ఎందుకులే అన్నట్టుగా ప్రైవేట్కి వెళ్తుంటారు. కానీ ఇక్కడ మేము ఇందాక పైన మొత్తం చూసి అన్ని చూసి వస్తే ఆ విధంగా కనిపించట్లేదు. సో ప్రైవేట్ స్కూల్ కంటే కూడా బ్రహ్మాండంగా బెస్ట్గా ఉంది. సో ఏం చెప్తారు స్కూల్ గురించి? స్కూల్ అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా జాబ్ వచ్చేటప్పుడు 6 years అయింది, 17 నోటిఫికేషన్, 19 జాబ్ వచ్చింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు స్కూల్ ఇలా ఉంటుందని. గవర్నమెంట్ స్కూల్ అనుకున్నాను, కానీ ఇక్కడ రాగానే క్లాస్ రూమ్స్, CCTV కెమెరాస్, కొన్ని క్లాసెస్లో ఉన్నాయి కెమెరాస్. కొన్ని దగ్గర సైంట్ వాళ్ళు మాకు ఫౌండేషన్ ఒకటి కొలాబ్ చేసి ఉన్నాం మేము, సైంట్ ఫౌండేషన్ అని. వాళ్ళు మాకు డిజిటల్ బోర్డ్స్, ప్రొజెక్టర్స్ ఇచ్చారు. ప్రొజెక్టర్ ద్వారా కూడా ఇక్కడ వీళ్ళకి పాఠాలు చెప్తారు మీరు పిల్లలకి. సో ఈ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? ఇచ్చిన కలర్ఫుల్ టెక్స్ట్ బుక్స్ వల్ల పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఇంకొన్ని వాళ్ళకి అర్థం కాని విషయాలు వీడియోలో చెప్పాలనుకున్నా, ఇక్కడ చూడలేనివి మనం బయట ఉన్నవి చూపించాలనుకున్నా మేము ప్రొజెక్టర్ ద్వారా వాళ్ళకి చూపిస్తాము. లైక్ రైమ్స్ కానీ
లేకపోతే లెసన్లో వచ్చిన ఏమన్నా కొత్త వర్డ్స్ కానీ కొత్త ప్లేసెస్ గురించి కానీ వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ తెప్పియాలి అని మాకు అనిపించినప్పుడు మేము ప్రొజెక్టర్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అట్లాగే అప్పటి టీచర్స్ కావచ్చు వీళ్ళందరూ బ్రహ్మాండంగా చెప్పారు, వాళ్ళు చెప్పారు కాబట్టి మంచి మంచి పొజిషన్లో చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ టీచర్స్ ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచన చేస్తున్నారు. సో ఇంకా కనెక్ట్ అవుతున్నారు స్టూడెంట్స్తోని. సో సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. సో అట్లా మీరేమైనా మాకు ట్యాబ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు, 2 ట్యాబ్స్ ఇచ్చారు స్కూల్కి. మేము దాని ద్వారా కూడా వాళ్ళకి వీడియోస్ కానీ పోయమ్స్ కానీ ప్లేసెస్ చూపించడం కానీ, ఏదైనా యానిమల్స్ వాళ్ళకి కొత్తగా నేమ్స్ వచ్చినా, ఏదైనా ట్రీస్ వాళ్ళకి తెలియకపోయినా, చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ వాటి గురించి అట్రాక్ట్ అవుతారు కాబట్టి మేము అది యూజ్ చేస్తాం. అండ్ ఎట్లాగో ఫేషియల్ వీళ్ళకి అటెండెన్స్ ఫేషియల్ ఉంటుంది, వాటికి కూడా మాకు ట్యాబ్సే యూజ్ చేస్తున్నాం. అండ్ టీచర్ ఫోన్స్. సో వీళ్ళందరూ మాట్లాడతారా బాగానే? ఇప్పుడు కామ్గా కూర్చున్నారు అంటే. ఏం పేరు నీ పేరు? అద్విక. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th ఇయర్ సెక్షన్. ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా కూడా మీకు చెప్తున్నారు కదా, ప్రొజెక్టర్లో కూడా బాగా అర్థమవుతుందా? మంచిగా అంటే అర్థమైపోయి ఈజీ ఉంటుందా? అన్నీ ఈజీగా ఉంటాయి. బాగుందా? ఎట్లా చదువుకుంటున్నావు? బాగానే చదువుతుందా? అంటే గేమ్స్ కూడా ఆడతావా? ఓన్లీ చదువుకోవడం ఏదైనా? గేమ్స్ ఆడతాం. ఏమి ఇంట్రెస్ట్? ఏ గేమ్? అవుట్. ఓకే. ఇంకా ఏ సబ్జెక్ట్ ఇష్టం బాగా? మ్యాథ్స్. సో మంచిగా చదువుతావు, మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం. సో ఇంగ్లీష్ అంతే ఇష్టమా? Row boat, grandel on the water, traveling on the water boats are what you take. ఏం పేరు నీ పేరు? లాస్య. 4th క్లాస్. సో ఏ సబ్జెక్ట్ ఇష్టం ఎక్కువ? తెలుగు బాగా ఇష్టమా? ఏదైనా చెప్తావా తెలుగులో పోయం? ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. తాత్పర్యం: సుమతి మేలు చేసిన వారికి మేలు చేయడం గొప్పేం కాదు, మనకు క్రీడు చేసిన వారికి కూడా మేలు చేయడం గొప్పదనం. పిల్లలందరూ కూడా చాలా చక్కగా తెలుగు, ఇంగ్లీష్ అన్నీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో నేర్చుకుంటున్నారు. Where will the boat travel on? Water. Very good. What are the other vehicles will travel on water? Boat, ship, steamer. Very nice. See the first para. Can you read it? Okay. Read the first line. Row your boat gently down the lake. What you take? Drive your car. Driving cruise. Traveling on the road. Cars are what you use. సో ఇప్పటి వరకు హై స్కూల్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత ప్రైమరీ క్లాసెస్, ప్రైమరీ స్కూల్కు సంబంధించి ఏదైతే రాజ్ భవన్ గవర్నమెంట్ స్కూల్ ఉందో దానికి సంబంధించి ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు సునీత గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, అది నిజంగా అంటే దీంట్లో అడ్మిషన్ కోసం పైరవీలు అంటే రికమెండేషన్ల వరకు వచ్చింది స్కూల్ పరిస్థితి అంటే ఏమనిపిస్తుంది? మాకైతే ఈ స్కూల్లో వర్క్ చేయటం మాకు కూడా కొంచెం గర్వంగానే ఉంది సార్. ఎన్ని ఇయర్స్? నేను ఇక్కడ వర్క్ చేయబట్టి ఒక 1 year అయింది. లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చాం మేము ఇక్కడికి. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా కదా, పిల్లలు చాలా బాగుంటారు, పేరెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు, హయ్యర్ అఫీషియల్స్ కూడా అంతే కేర్ తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఈ స్కూల్లో పిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలనేది మీరు అడుగుతున్నారు, కావాల్సినవి తెచ్చుకుంటున్నారు. ఇంకా మాకు టీచర్లు కూడా చాలా బాగా వర్క్ చేస్తారు సార్ ఇక్కడ. మామూలు వేరే స్కూల్స్తో పోలిస్తే ఇక్కడ మాకు రికమెండేషన్స్ మూలాన్ని కొంచెం స్ట్రెంత్ ఎక్కువే. ఆ స్ట్రెంత్కి తగ్గట్టుగా మా టీచర్లు కూడా అంతే కృషి చేస్తున్నారు. మేము ఇంతకు ముందు ఉన్న ఆ పేరు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ట్రై చేస్తాం. తర్వాత ఒక్కొక్క టీచర్ కూడా అన్ని సబ్జెక్టులు చెప్పాలి. అవును, మాకు అన్ని చెప్పాలి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ 4 సబ్జెక్టులు చెప్పాలి. ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ పిల్లలతో? నిజంగా వింటారా? అంటే ఎట్లుంటుంది అసలు? అంటే చిన్నపిల్లలు, నేను సర్వీస్లో జాయిన్ అయ్యి 25 years అయింది సార్. అప్పటి నుంచి పోల్చుకుంటే ఇప్పుడు బయట మీడియా ప్రభావమే కానీ మొత్తానికి పిల్లల్లో మార్పు వచ్చింది. పేరెంట్స్ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు పిల్లల గురించి. ఒక రకంగా మంచి ఎఫెక్ట్ ఉంది, ఒక రకంగా కొన్ని రకాలుగా చూస్తే కొంచెం చెడ్డ ఎఫెక్ట్ ఉంది. సోషల్ మీడియా ఎఫెక్ట్.
అట్లానే పేరెంట్స్ మరి కేర్ ఎక్కువైపోతుంది పిల్లల మీద. ఇక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్కి చాలా రెస్పాన్స్ ఉంటుంది. పేరెంట్స్ బాగా వస్తారు ఇక్కడ, బాగా వస్తారు. అన్నీ వాళ్ళు మేము చెప్పినవి అన్నీ నోట్ చేసుకొని పిల్లల్లో కూడా మేము చెప్పిన విధంగానే మార్పు కూడా వచ్చింది. నేను ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగానే మా స్కూల్ ఉంది గర్వంగా చెప్తున్నాను. సో ఏ విధంగా మేడం టెక్నాలజీని వాడుకొని ఏ విధంగా మీరు పిల్లలకు విద్యా బోధన కావచ్చు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు ఈ ప్రైమరీ? ఇప్పుడు టెక్నాలజీ అంటే మాకు సైన్స్ సంస్థ వాళ్ళు మాకు ఇవన్నీ ఇచ్చారు సార్, డిజిటల్ ఆపరేటర్స్ అన్నీ ఇచ్చారు. అవి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి మొబైల్లో ఒక దీక్ష యాప్ అని ఉంది, మాకు అది యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చూస్తారు కదా గవర్నమెంట్ రాజ్ భవన్ స్కూల్కు ఎంత పేరుందంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదివిపిస్తారన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొద్ది మంది ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో అండి. మీ పేరు? లలిత గారు. ఎవరు చదువుతారు ఇక్కడ? మా పాప. మీరు ఉండేది ఎక్కడ? బంజారా హిల్స్ నుంచి మీ పాపని ఇక్కడ వేసిందా? ఎంత దూరం? చాలా దూరమే. మరి ఎందుకు ఇదే స్కూల్? ఎందుకు? స్టడీ బాగుంటది, స్కూల్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏ క్లాసు? ఫస్ట్ బి సెక్షన్. ఫస్ట్ క్లాసా? ఎవరైనా సజెస్ట్ చెప్పిండ్రా లేదంటే మీరే చెప్పారు ఇక్కడ బాగుంటుందని చెప్తేనే వేసాము. ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు అంటే దించేసి వెళ్ళిపోతారా? దించి మార్నింగ్ వచ్చి డ్రాప్ చేసి వెళ్తాము, మళ్ళీ 12కి వచ్చి 4 వరకు ఇక్కడే ఉంటాం. 12 to 4 ఇక్కడే? ఎందుకు? మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలంటే కష్టం అని. అబ్బా, మీరంటే మొత్తం మీ పాప కోసమని ఇక్కడే ఉండి ఇక్కడే చదువుతారు. ఉన్నారు ఇక్కడ. చిన్న పాప 12కి అయిపోతుంది, పెద్ద పాపది 4కి అయిపోతుంది. 3:45. ఉదయం మరి ఆ టైంలో ఏం చేస్తారు? అప్పుడు పని చేస్తాం. పనికి వెళ్తారా? సో అబ్బా, అంటే అవన్నీ మేనేజ్ చేస్తూ అవన్నీ చేసుకుంటూ పిల్లల్ని ఇంత దూరం వచ్చి చదివిస్తున్నారు. చూడండి మీరమ్మా. మాది కుక్కట్పల్లి. కుక్కట్పల్లి నుంచి వచ్చారా ఇక్కడికి? అవును సార్, కుక్కట్పల్లి మా అంకల్ నగర్. ఉన్నాయి కదా చాలా స్కూల్స్ ఉన్నాయి కదా, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ సార్. ఇక్కడ ఉన్నట్లు అక్కడ లేదు సార్. లేదా? నీట్గా అయినా క్లాస్ రూమ్ కానీ ఫ్రీగా ఇక్కడ గ్రౌండ్ గిట్ట పెద్ద ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది అంటే మీరు పొద్దున దింపేసి ఇక్కడే ఉంటారు? ఇంకా 9 నుంచి 4 వరకు ఇక్కడే ఉంటుంది. 9 నుంచి 4 వరకు. 4కి ఇంకా పాపని తీసుకొని వెళ్తారు. ఏ క్లాస్ పాప? సెకండ్ క్లాస్ ఏ సెక్షన్. సెకండ్ క్లాస్ ఏ సెక్షన్ పాప. సో ఎట్లా చదువుతున్నారు ఇక్కడ? ఫస్ట్ క్లాస్ ఇక్కడేనా లేదంటే? ఫస్ట్ క్లాస్ ఇక్కడే సార్. ఏమనిపించింది? ఎట్లా చదువుతున్నారు? వాళ్ళ లోపల ఏమైనా చేంజెస్? చిన్న పిల్లలు కదా, ఏమైనా మార్పు గమనించిందా? సరే మీరు ఎక్కడి నుంచి? మల్లపల్లి అంటే మెహదీపట్నం దగ్గర. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? సో చూస్తున్నారు కదా ఎంత దూరం నుంచి పిల్లల్ని ఇక్కడ చదివించడానికి తీసుకొచ్చి. సో మీరు కూడా ఇక్కడే ఉంటారా? మేము మార్నింగ్ వచ్చి ఇక్కడనే ఉంటాం సార్, ఈవినింగ్ వరకు. మీరు కూడా బాక్స్ తెచ్చుకొని ఇక్కడే తినేసి ఇక్కడే ఉండి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్తారు? తీసుకెళ్తాం. సో బాబు ఏ క్లాస్? బాబు, ఒక బాబు సెకండ్ ఏ సెక్షన్, బాబు యూకేజీ. ఇక్కడే. సో చూస్తున్నారు కదా ఎట్లా చదువుతున్నారు పిల్లలు? బాగా అవుతుంది సార్. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ వేసినాం. ఓకే. స్టడీ బాగుందని ఇంకా 10th వరకు ఇందులో చదివిద్దామని ఇంకా ఇక్కడనే ఫిక్స్ అయ్యింది. రైట్, చూస్తున్నారు కదా అంటే ఎంత దూరం నుంచి మల్లేపల్లి, కుక్కట్పల్లి, బంజారా హిల్స్ ఇట్లా చాలా దూరం నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ చదివిస్తున్నారు. సో ఇక్కడ ఇంకా ఈ స్కూల్లో చూడాల్సినవి చూపించాల్సినవి, ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ఒక నాలెడ్జ్ సెంటర్గా కూడా ఈ స్కూల్ ఉంది. ఇది వాటి స్కిల్ స్కూల్. చూస్తూనే ఉండండి ABN.